education, in engineering, in health. So technology. On the dais, Sri Madan B. Goswami, former judge, Sri VVR Mohan Reddy, founder chairman, Science, and the former Commissioner of Education of Andhra Pradesh, Dr. Shyamji, National Executive of RSS, Dr. Venkateshwara Rao, Registrar JNTUH, and of course, Sri Naga Verma ji, the chairperson of Verma Foundation, who has been hosting this literary festival, Saraswati Literary Festival, on this auspicious day of Guru Purnima. And as I was coming in, I could hear a lot of noise from the students. It shows the vibrancy of our country actually. The vibrancy in the future of our country being vibrant is reflected in the students of today. And today being a very auspicious day, today is the Guru Purnima day, we observe Guru Purnima today as it is the birthday of Maharshi Vedavyas, the author of the Vedas and the author of the Mahabharata, the great book. And I am happy that the Verma Foundation, in association with Amar Vani, is hosting this beautiful festival, Sahitya Festival, Saraswati Sahitya Festival. The word Sahitya itself is a lovely word. जो समाज के हित में होता है वही साहित्य है. That works, that helps in building a society, that gives strength to society, that reflects society, that is Sahitya. And as the founder of Science was saying, this is the age of technology, where life will be driven by technology. But technology has to be driven by a philosophy. Everything has to have a purpose. Why you are studying today? You are studying today to achieve your dreams of tomorrow. Leaders does not mean only political leaders. Leaders who has a bad purpose cannot be. అంతర్ముక్తులు చేసిన గౌరవ గవర్నర్ గారికి వర్మ ఫౌండేషన్ తరపున ఆత్మీయ సత్కారం. For the promotion of Sanatana Dharma and Sant traditions across India, especially among youth and students. Sri Madan Mohan Goswami ji, Chairperson of Amar Vani Foundation, and who has nurtured and mentored thousands of youth as entrepreneurs.
సనాతన ధర్మ ప్రచారానికి తన జీవితాన్ని అంకితం చేసి ఉద్యమ స్ఫూర్తితో భారతీయ సనాతన ధర్మాన్ని యువకుల నిర్ధారకులు శ్రీ శ్యామ్జీ, నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘటన. ఐకేష్ వర్మ గారు కృపాకటాక్షలైనటువంటి అద్భుతమైన అతిథుల సమక్షంలో చాలా ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ ఫెసిలిటీ మీకు సమర్పిస్తుంది సగర్వంగా వర్మ ఫౌండేషన్. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇవాళ ప్రముఖమైన రోజు అదే గురు పౌర్ణమి, అదే వ్యాస పౌర్ణమి. కనుక వ్యాసమహర్షి అసలు లిటరేచర్ ఇండియాలో పుట్టిందంటే అది వ్యాసమహర్షి ద్వారా. మన మహాభారతం కానీ ఇది కానీ ఇవన్నీ కూడా వ్యాసమహర్షి ద్వారా. సరే, అప్పట్లో ఉన్న ఈ లిటరేచరు, పూర్వకాలం ఉన్న లిటరేచర్కి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ జనరేషన్, ఇప్పటికి ఉన్న తేడా ఏంటి? అసలు లిటరేచర్లో వ్యాసమహర్షి రోజుల్లోని అప్పుడులో ఆయన ప్రారంభించిన వ్యాసమహర్షి రాసిన ఎన్నో పుస్తకాలు, కవితలు, ఎన్నో వ్యాసాలు మరియు ఎన్నో అప్పుడులో అసలు ఇండియన్ చరిత్ర స్టార్ట్ అయిన కాడి నుంచి అసలు వ్యాసమహర్షి అసలు మనకి నేర్పించింది ఏంటి? అసలు వ్యాసమహర్షి రైటింగ్ ద్వారా మనం నేర్చుకున్నది ఏంటి? అసలు ఇండియన్ కల్చర్ కానీ ఇండియన్ లిటరేచర్ కానీ అసలు మొదలైందంటే వ్యాసమహర్షి ద్వారా. కనుక అప్పటికి ఇప్పటికి ఈ రోజుల్లో ఇప్పుడున్న కల్చర్ కానీ, ఇప్పుడున్న లిటరేచర్స్ కానీ, ఇప్పుడున్న స్కూల్స్, కాలేజెస్ ఇది కానీ అప్పటికి ఇప్పటికి ఎన్ని తేడా, ఆ వ్యత్యాసాన్ని అసలు అప్పుడులో ఉన్న ఇంపార్టెన్స్ని ఇప్పుడు స్టూడెంట్స్ అందరికీ కూడా తెలియపరచడమే ఈ వర్మ ఫౌండేషన్, ఈ సరస్వతి లిటరేచర్ ఫెస్ట్ మెయిన్ ఉద్దేశం. ఈ 2 రోజులు స్టోరీ టెల్లింగ్స్ ఉన్నాయి, బుర్రకథలు ఉన్నాయి, కామర్స్ ఉన్నాయి, క్విజెస్ ఉన్నాయి, పిల్లలకి కాంపిటీషన్స్ ఉన్నాయి, డిబేట్స్ ఉన్నాయి. ఇవన్నిటి ద్వారా ఏంటంటే పిల్లల్లో ఉన్న ఆ తెలివితేటలని కానీ, వాళ్ళు ఎక్కడ ల్యాగింగ్, ఎక్కడ ఏంటి, అలా వాళ్ళకి ఇంకేమీ కావాలి, ఇంకా ఏమి నేర్చుకుంటే వాళ్ళ కెరియర్స్ ఇంకా ఎంత బాగుంటుందనే దాన్ని వాళ్ళకి తెలియపరచడమే మా వర్మ ఫౌండేషన్ లిటరేచర్ ఫెస్టివల్ మెయిన్ ఉద్దేశం.